మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కౌరవపతి ధృతరాష్ట్రుల వారికి, పరమ పూజ్య భీష్మ పితామహుల, మహామంత్రి మహాత్ములు విదురుల వారికి, ధనుర్ సామ్రాట్ గురు ద్రోణాచార్యులకు, మహాగురు కృపాచార్యులకు, మరియు కౌరవ నరేంద్రులు, అన్యమంత్రులు, సేనానాయకులు, ఇంకను సభాసదులకు విన్నవించదగినదేమిటంటే, తామందరూ మా స్వామి మధురా మహారాజు ఉగ్రసేనుల తరఫున అభివాదములు స్వీకరించాలి. అక్రూరానికి ఈ సభ స్వాగతం పలుకుతున్నది. ఆసనాన్ని అలంకరించండి. మహారాజా, ఈ అనుజ్ఞకు శతకోటి ధన్యవాదాలు. కాని క్షమించండి మహారాజా, ఈ సమయాన నేను ఆసనాన్ని అలంకరించలేను. ఎందుకు? ఎందుకంటే మహారాజా, ప్రస్తుతం నేను తమ నుంచి కొంత మరి అర్థించడానికి వచ్చినవాడు తమ దాత యొక్క సమక్షాన ఆసనంపై కూర్చోలేడు. మేము తమ వినమ్రతకు ప్రసన్నులమైనాం. చెప్పండి, తమరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో? మహారాజా, విన్నవించానుగా అర్థించడానికి వచ్చానని. ఏమర్థించడానికి? సహాయం. మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్థించడానికి తమ దగ్గరకు పంపించారు. ఎటువంటి సహాయం? సైనిక సహాయం. సైనిక సహాయం? మాకేం అర్థం కావటం లేదు. మహారాజా, ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది. మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తార సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. అతడు ప్రతిజ్ఞ చేశాడట, ఆ మధురలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని. ఈ పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా దగ్గరున్న సైన్యం చాలదు. అందుకని మా మహారాజు ఉగ్రసేనుల వారు నన్ను తమ చెంతకు ఒక విన్నపంతో పంపించారు. ఈ ధర్మయుద్ధంలో తమరు మాకు సహాయం చేయాలి. ఎందుకంటే పొరుగు రాజ్యం నిస్సహాయ స్థితిలో ఉంటే రక్షించడం పరమధర్మం అవుతుంది. అదేనుగాక మహారాజా, రాజనీతి దృష్టితో చూసినా కూడా జరాసంధుని ఓడించే విషయంలో మాకు సహాయం చేయడం తమకు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ఆ జరాసంధుడు మధురను ఆక్రమించుకుంటే రాజ్య సరిహద్దు భూమి తమ రాజ్య సరిహద్దు సమీపిస్తుంది. అంటే దాని యొక్క అర్థం ఒక విశాలమైన శక్తి తమ శిరస్సుపై ఉన్నట్టే. అందువలన ఏ సమయంలోనైనా కూడా ఆపదలో పడవచ్చు. అందుకనే రాజనీతి చెప్పే శక్తివంతుడైన శత్రువుని తన రాజ్యాల నుంచి చాలా ఉంచాలని. మహారాజా, నాకు నమ్మకం ఉంది. తమ పరమ మేధావులైన మంత్రివర్గ, పరమ తేజస్వ శూర ఈ సభలో ఆశిస్తున్నారు. వారందరూ నా వాక్కులను అనుకుంటున్నాను.
పరిస్థితి యొక్క అర్థం చేసుకున్నాం. ఈ విషయంలో ముందుగా మేము భీష్ముల వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. తమరు వచించిన విధంగానే పరిస్థితి తీవ్రంగానే ఉన్నది. మన పొరుగు రాజ్యము ఆపదలో ఉన్నది. ఇటువంటి మహారాజు సహాయమైతే దాని పరిశీలించవలసింది. భీష్ముల వారు నిజమే వచించారు, తప్పక విచారించవలసిందే. మహారాజా, రాజనీతి ఇది కూడా చెబుతున్నది. మహాశక్తివంతులతో మిత్రత్వం కావాలి, మిత్రత్వం. అదే మన శక్తిని పెంచుతుంది. తమకు నేను విన్నవించుకునేది ఏమిటంటే మహారాజా, ఇటువంటి విషయాలు ఆలోచించకుండా తొందరపడకూడదు అని. పితామహులు చెప్పినటువంటి విషయాన్ని తప్పక పరిశీలించాలి. ప్రతి అడుగు తమరు లెక్క ప్రకారం. అందుకోసం తమ సమయం కావాలి, సమయం. కుమార శకుని అయినదే. ఈ విషయం గురించి బాగా పరిశీలించి ఆలోచించవలసి ఉంది. అంతవరకు సేనాపతి అక్రూరుల వారికి రాజమందిర గృహంలో విశ్రాంతి జరిగేలా చూడండి. ఎందుకు మహారాజా, రాజలోనే విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఇప్పుడు వచ్చారు కదా, మహారాజు కలవచ్చు, అది పుత్రులను కూడా కలవచ్చు. అవశ్యం. అక్రూరుల వారు రాజమందిరంలోనే విశ్రమించారు. కుంతీదేవి పాండుకుమారులను కూడా తమ గురించి ఆలోచించి మళ్ళీ కలుస్తాం. మహారాజా, నాదొక విన్నపం మహారాజా. తమరు ఉచితం అనుకుంటే దయచేసి ఎంత త్వరగా వీలైతే త్వరగా ఈ విషయాన్ని నిర్ణయించండి. శత్రువు మధురకు ఎంతో కేవలం 4-5 దినాల్లో ముట్టడించే అవకాశం ఉంది. మాకు పరిస్థితి పూర్ణమైనది. తమరు అనవసరంగా నిరీక్షించవలసిన తమకు మేము కృతజ్ఞులు మహారాజా.